ఆధ్వర్యంలో రాబో పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సమాజ్ పాత్ర అభ్యర్థుల విషయంలో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అని కుల సంఘ ప్రతినిధులతో కొద్దిగా ఇంటరాక్ట్ కావడం జరిగింది. దానికి సంబంధించి బీసీ సమాజ్ గత కొద్ది కాలంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాకున్న కమిటీలతో, ప్రజా సంఘాలతో, విద్యార్థి సంఘాలతో కలిపి అన్ని రకాలుగా మీటింగ్స్ నిర్వహించి అన్ని ప్రధాన పార్టీలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మహబూబ్నగర్ పరిధిలో 65% ఉన్న జనాభాకు, బీసీ జనాభాకు సంబంధించి ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలి అనే ఒక మోటోతో మేము వెళ్ళడం జరిగింది. అయినా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. దాని మీద బీసీ సమాజ్ ఈ ఎన్నికల్లో ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్తుంది. దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్న పురుషోత్తం సార్ గారు నీలి సంఘం నుంచి, అన్న నాయబ్రహ్మణ సంఘం వెళ్ళి డీకే నాయ్ గారు, జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న మహేందర్ గారు, అన్న పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నగారు రావడం జరిగింది. మా సత్యం బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్ గారు, దీనికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు అన్న సంగం సురరావు గారు ఈ ఎలక్షన్లకు సంబంధించి బీసీ సమాజ్ స్టాండ్ ఏంటి, మేము భవిష్యత్తులో తీసుకోబోయే కార్యాచరణకు సంబంధించి విషయాలు మన దగ్గర షేర్ చేసుకుంటాం. అందరికీ బీసీ సమాజ్ నమస్సుమంజలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే, మా పరిధి వరకు అన్ని ప్రధాన పార్టీలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నాం. అయినా ఈ బీసీ క్యాండిడేట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే పార్లమెంటరీ నుండి వచ్చి ఇక్కడ ఏదో ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన పార్టీలో ఉన్నటువంటి బీసీలని వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళ ఆధిపత్యమే చేయడము, దానికి తోడు ఈ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రెసిడెంట్లని, జనరల్ సెక్రటరీలని వాళ్ళ కమిటీలనే మార్చేసి అందులో బీసీలకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నటువంటి ప్రధాన పార్టీలకు మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల బరిలో బీసీ సమాజ్ ఉంటుంది. మా బీసీ కుల సంఘాల ఓటు బ్యాంక్ అంతా మా ఓటు మేమే వేసుకుంటామన్న నినాదంతో ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉన్నటువంటి బీసీలకు టికెట్ కేటాయించాలని అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో మా బీసీ మిత్రులందరితో కూడా మాట్లాడుకుంటూ ప్రధాన పార్టీలందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ పార్టీలన్నీ కూడా అగ్రకుల ఆధిపత్యాల పోకడలతో నేడు ఏ ప్రధాన పార్టీ కూడా బీసీలకు టికెట్లు కేటాయించకపోవడం శోచనీయం. ఆ పాత్ర మీద ఇవాళ మేమందరం కూడా డిస్కస్ చేసినాం. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొదటి స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నా, దాని తర్వాత ఉన్నటువంటి అనేక బీసీ సామాజిక వర్గాలకు ఏదో ఒక సామాజిక వర్గానికి టికెట్ వస్తుందన్న ఆశతోని మేము అందరం కూడా ఇంతకాలం పనిచేసినాం. అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది. కానీ 65% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి ఈనాడు కేవలం అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం వారు 3 నుంచి 4% లేని సామాజిక వర్గానికి గెలుపుకూరాలన్న ఒక నెపంతో ఈనాడు వాళ్ళన్నీ కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీసీలు అందరం కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నాం పొలిటికల్ పార్టీల మీద. మా ఇంటెన్షన్ ఒకటే, దయచేసి ఇప్పటికైనా పంతా మార్చుకోవాలి. చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీలు మరొకసారి ఆలోచన చేయాలని, చేయనట్టయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ప్రతినిధులతో అందరితో కూడా మేము మాట్లాడుతున్నాం. వారి యొక్క కోరిక మేరకు బీసీ సమాజ్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము బరిలో ఉంటాం. మా ఓటు బ్యాంక్ని, బీసీల ఓటు బ్యాంక్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద కుల సంఘాల ప్రతినిధులు అందరితో కూడా మేము చర్చిస్తున్నాం. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు మా ఒక విన్నపం ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా ఒరిగిందేమీ లేదు, మీరు ఆలోచన చేసి ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్ కేటాయిస్తే బాగుంటుంది. లేకపోతే 65% ఉన్నటువంటి బీసీ జనాభా తప్పనిసరిగా పార్లమెంటరీ పరిధిలో, మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో బరిలో బీసీ సమాజం ఉంటుందని మేమందరం కూడా ఏకతాటి మీదకి అన్ని కుల సంఘాలు కూడా రావడం జరిగింది. పునరాలోచించాలని
రాజకీయ ప్రధాన పార్టీలన్నిటి కూడా పునరాలోచన చేసి ఒక తాటి మీదకి బీసీలందరూ వస్తారు కాబట్టి దయచేసి మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. మరొకసారి ప్రధాన పార్టీలన్నిటి కూడా బీసీ సమాజ్ పార్టీ అప్పీల్ చేస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. 65% ఉన్న బీసీలని వంచన చేయకుండా, బానిసలుగా చూడకుండా పాలనలో మాకు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించాలని బీసీ సమాజ్ తరఫున మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని పరిశీలన చేసి ప్రధాన పార్టీలను కూడా అవకాశం బీసీలకు కల్పిస్తుందన్న ఆశాభావంతో బీసీ సమాజం ఉన్నది. ఒకవేళ బీసీలకు అవకాశం కల్పించకపోయినట్లయితే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రతినిధులు అందరం కూడా ఏకతాటి మీదకున్నాం. పదే పదే ఎందుకు చెప్తున్నామంటే అందరూ కూడా ఎంతో ఆశావాహులు ఉన్నారు. మాకు కాకుండా బీసీ సమాజంలో ఉన్న అభ్యర్థులకు కాకుండా ఆయా పార్టీలో ఉన్న అభ్యర్థులకు మేము అప్పీల్ చేస్తున్నాం. వాళ్ళకే ఇవ్వండి టికెట్లు. దయచేసి వాళ్ళు ముఖ్యంగా రెడ్డిలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏ పార్టీలో ఎక్కడికి ఏ పార్టీలు లేకున్నా కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తూ ప్రధాన పార్టీలన్నీ కూడా రెడ్డి పక్షాన్ని అనేది కులపక్షం రెడ్డియిజం అనేది బాగా తీసుకుంటుంది. కాబట్టి మాకు కొంత బాధగా ఉన్నది. దాన్ని అర్థం చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు అవకాశం కల్పించాలన్న నినాదంతో అలా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అన్ని కుల సంఘాలు కూడా ఏకతాటి మీదకు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీ సమాజ్ మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బరిలో ఉంటుంది. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు పునరాలోచన చేయాలని బీసీ సమాజం కోరుకుంటుంది. థ్యాంక్ యూ. మేము చెప్తాం అది అన్నీ ఇంకా డిసైడ్ చేస్తున్నాము. అందరితో బీజేపీ నుంచి ఉద్వాసన కాబట్టి శాంతికుమార్ లాంటి వాళ్ళని తెరమీపించే అవకాశం అట్లా చాలామంది అంటే శాంతకుమార్ సార్ ఒక్కలే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. అందరితో కూడా అందరు కాంటాక్ట్ అవుతున్నారు బీసీ సమాజాన్ని. రేపు నామినేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్లీ అందులో ఎవరైతే మంచిగా ఉంటారో బీసీ సమాజానికి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో బీసీల కొరకు ఎవరైతే పాటుపడతారో అన్ని కుల సంఘాల మీద ఎవరైతే పొందుతారో వాళ్ళని తప్పనిసరిగా అవకాశం ఇస్తుంది. మాట్లాడుతున్నాం అన్ని పార్టీ బీసీలతో మాట్లాడుతున్నాం. అన్ని పార్టీలు ఉన్న బీసీలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. కేవలం రెడ్లకే అంటే ఇప్పుడు గెలుపు గుర్రాలనేమో ఎలక్షన్స్ అప్పుడు అంటారు కాంగ్రెస్ వాళ్ళు, రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఎలక్షన్స్ కాకుండా నామినేటెడ్ పోస్టులు కూడా గెలుపు గుర్రాలు కానటువంటి బీసీ సామాజిక వర్గాలు కూడా నామినేటెడ్ పోస్టులకు నోచుకోవట్లేదు. అక్కడ మా బాధ ఏంటంటే అగ్రకులాధిపత్య కులాలు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు గుర్రాలన్న వీళ్ళు మరి నామినేటెడ్కు గెలుపు గుర్రాలు అక్కర్లేదు కదా. నామినేటెడ్ ఎవరినైనా కొంచెం ఆర్థిక పరంగానో లేకుంటే చిన్న చిన్న కులాలను ఆర్థిక పరంగా లేని వాళ్ళని సామాజికంగా కొద్దుకున్నటువంటి చిన్న గ్రూపులని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అవకాశం ఇవ్వాలి. కానీ రెడ్డి కమ్యూనిటీ అట్లా లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్డిజంతో కూడుకొని పోయింది. కాటికి కాళ్ళు చాపేవాడు కానుంచి ఇప్పుడు పుట్టేటోడు కూడా అక్కడ పదవి రిజర్వ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఆఫ్ రెడ్డి అయితే. దాన్ని మేము ఖండిస్తున్నాం. అందరూ కూడా బీసీ సోదరులు ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి కదా. కదరా మహబూబ్నగర్ టౌన్, షాద్నగర్ ఈ నియోజకవర్గాల పరిధి తీసుకుంటే అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీ ముదిరాజు. అలాంటి కమ్యూనిటీని కూడా పక్కన పెట్టి మున్నూరు కాపు కానీ, యాదవ్ కానీ, పద్మశాలి కానీ, గౌడ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు ఆలోచన చేస్తున్న ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది బీసీలలో. మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇప్పటి వరకు మీరు దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సంఘాలు ఏవి కూడా ఒక తాటిపైకి రావడం లేదు. అప్పుడు అంటే బీసీ సంఘాలన్నీ ఒక తాటి మీదకి రాకపోవడం అనేది కాదు, కానీ ఆ పొలిటికల్ పార్టీలన్నీ కూడా ఒక వేదిక అంటే ఒకే లైన్లో ఉంటాయి కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. బీసీ సంఘాల్లో కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళకున్నా ఇప్పుడు మేము చేసే దీంతో అందరూ కూడా మాకు